నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో విషాదం. కారు చెరువులోకి దూసుకువెళ్లి 5 మృతి. ప్రభుత్వ బడుల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. బాపట్లలో పాల్గొననున్న చంద్రబాబు, లోకేష్. తవ్విన కొద్దీ బయటపడుతున్న వైసీపీ పాపాలు. రెవెన్యూ సదస్సులో భూదందాలపై ఫిర్యాదులు. ప్రభుత్వం మారినా మొద్దు నిద్ర వీడని అధికారులు. జల్ జీవన్ మిషన్ డిపిఆర్ల రూపకల్పనలో తీవ్ర జాప్యం. చెలో ఢిల్లీ కార్యక్రమం ఒకరోజు వాయిదా వేసిన రైతు సంఘాలు. చర్చలు జరపాలంటూ కేంద్రానికి గడువు విధింపు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 5 యువకులు జలసమాధి కాగా మరో యువకుడు మృత్యుంజయుడిలో కారు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. మృతులంతా హయత్నగర్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వారు చనిపోవడానికి కొన్ని గంటల ముందే రోడ్డుపై జరిగిన ఓ యాక్సిడెంట్ చూసి అయ్యో పాపం అంటూ ఆ యువకులు జాలిపడ్డారు. అరేరే ఇలా చనిపోయారేంటి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ వారికే తెలుసు మరి కాసేపట్లో మృత్యుదేవత వారిని కౌగలించుకుంటుందని. తెల్లారేసరికి తమ ప్రాణాలు సైతం తెల్లారిపోతాయని. జాతీయ రహదారిపై ప్రమాద ఘటన చూసి కొంచెం దూరం వెళ్లారో లేదో వారు ప్రయాణిస్తున్న కారు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగి 5 యువకులు జలసమాధి అయ్యారు. కారులో మొత్తం 6 యువకులు ప్రయాణిస్తుండగా వారిలో ఒకరు మృత్యుంజయుడిలా అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. చెరువులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. చుట్టూ చీకటిలో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చీకటి, ప్రాణాపాయ స్థితిలో చెరువులో స్నేహితులు ఉండటంతో ఏం చేయాలో తెలియక బిగ్గరగా అరుచుకుంటూ చెరువు గట్టుపైనే కలియ తిరిగాడు. కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా అతని వద్ద ఫోన్ లేదు. ఈలోగా పాలు పోసేందుకు అటుగా వచ్చిన వ్యక్తిని ఆపి సాయం చేయాలని కోరడంతో అతను పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన యువకులంతా హయత్నగర్ ఆర్టీసీ కాలనీకి చెందినవారిగా గుర్తించారు. వీరిలో హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ మృతి చెందగా మణికంఠ ప్రాణాలతో బయటపడ్డారు. రాత్రి 12 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీళ్లు మార్గం మధ్యలో అబ్దుల్లాపూర్ మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడ కొంతసేపు ఆగారు. అనంతరం తెల్లవారుజామున 3:30 గంటలకు పోచంపల్లి వెళ్లారు. బాగా ఆకలిగా ఉండటంతో మళ్లీ జాతీయ రహదారిపైకి వచ్చి టిఫిన్ చేశారు. తెల్లవారుతుండటంతో కళ్ళు తాగి వెళ్దామని కారు మళ్లీ వెనక్కి తిప్పి పోచంపల్లి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయాన్నే జరిగిన కారు చెరువులోకి, రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెరువులోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్న 5 యువకులు జల సమాధయ్యారు. వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. తెల్లవారుజామున వీళ్ళు బాటసింగారం జాతీయ హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి మళ్ళీ వీళ్ళు గుండ్ల పోచంపల్లి, ఇటు పోచంపల్లి సైడ్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన చోటున్నాము. కారు ఎక్కడైతే చెరువులోకి దూసుకెళ్ళిందో అక్కడే మనం ఉన్నాము. ఇంకా కారు అలాగే ఉంది చెరువులోనే, ఇంకా దాన్ని బయటకు తీయలేదు. మనం చూసుకోవచ్చు చెరువులో కారు ఎలా పడిపోయింది అనేది. ఈ కార్ నెంబర్ AP39LQ0809. ఈ కారులో మొత్తం 6 యువకులు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి బయలుదేరి వస్తున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఆర్టీసీ కాలనీకి చెందిన వారు. వీళ్ళంతా కూడా వీళ్ళలో 6గురిలో తొలుత వీళ్ళు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు వచ్చారు. అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ వీళ్ళు ఒక గంట సమయం వరకు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు పోచంపల్లికి వచ్చారు. పోచంపల్లికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ కోసం, అంటే ఆహారం కోసం అని అక్కడిక్కడ వెతికినప్పటికీ కూడా అర్ధరాత్రి కావడంతో అక్కడ దుకాణాలు ఏవి తెరిచి ఉండకపోవడంతో తిరిగి వీళ్ళు పోచంపల్లి నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కొత్తగూడ వరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ తెల్లవారుజామున అప్పటికి 3:30 అయింది. ఆ సమయంలోనే మళ్ళీ వీళ్ళు, వాళ్ళలో ఒకరు వంశీ అనే అతను, అంటే వీళ్ళు మొత్తం కారులో 6 ఉన్నారు. 6లో వంశీ అనే అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. అతను కళ్ళు తాగుదామని చెప్పేసి తెల్లవారుజామున మళ్ళీ వీళ్ళు పోచంపల్లికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 6 యువకులు ఉన్నారు. 6లో వీళ్ళు వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్, వంశీ, మణికంఠ. వీళ్ళలో ఈ పోచంపల్లి ఈ జలాల్పూర్ చెరువు వద్దకు రాగానే ఇక్కడ ఒక మూలమలుపు ఉంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ అతివేగంగా ఉన్నటువంటి కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురై కంట్రోల్ కాక పల్టీ కొట్టి చెరువులో పడింది. చెరువులో పడుతున్న క్రమంలో ఇక్కడ ఒక ఈ చెరువుకు కట్టపై రాళ్లను కూడా ఇక్కడ పాతుంచారు. ఆ రాయికి ఢీకొట్టడంతో ఆ రాయి కూడా పక్కకు ఒరిగింది. దానికి ఢీకొని అది చెరువులో పడిపోయింది కారు. ఈ ప్రమాదంలోనే 5 వినయ్, హర్ష, బల్లు, విఘ్నేష్, వంశీ 5 అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో మణికంఠ అనే ఒక యువకుడు కారు అద్దాలు పలుగొట్టి డోర్ తెరుచుకొని దాని నుంచి కారు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఆయన ఒక స్థానికుల్ని హెల్ప్ అడిగే ప్రయత్నం చేశాడు. వాళ్ళలో ఒక 2 కార్ల వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు తెల్లవారుజామున చీకటి సమయం కావడంతో వాళ్ళు ఎవరు కూడా కారు ఆపలేదు, సాయం చేసేందుకైతే రాలేదు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఒకరు గమనించారు. అతనికి విషయం చెప్పడంతో మణికంఠ అనే యువకుడు, ఆ పాల వ్యాపారి వెంటనే వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాకపోవడంతో వెంటనే పోలీసులను సంప్రదించాడు. ఆయన పోలీసులను తీసుకొని వచ్చాడు. పోలీసులను తీసుకొని వచ్చిన తర్వాత పోలీసులు, స్థానికులు వీళ్ళంతా కలిసి కారులో ఉన్న వాళ్ళని అయితే బయటికి తీసే ప్రయత్నం చేశారు. కార్ని మొత్తం మనం చూసుకోవచ్చు, కార్ని ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చిన తర్వాత వాళ్ళని మృతదేహాలను బయటికి తీశారు. 5 మృతదేహాలను బయటికి తీసి రోడ్డు మీద పెట్టడంతో వాళ్ళంతా కూడా విగత జీవులుగా ఉన్న పరిస్థితిని స్థానికులు కూడా ఒకంత విషాదానికి గురి చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ యువకుడు కూడా జిల్లా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అతన్ని విచారిస్తే అసలు వీళ్ళు పోచంపల్లికి ఎందుకు వచ్చారు, ఆహారం కోసం వచ్చారా, ఇంకా దేనికోసం వచ్చారా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన తర్వాత ఏసీపీ మధుసూదన్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ కారు ఇంకా లోపలనే ఉంది, ఇంకా కార్ని బయటకు తీయలేదు. వీళ్ళంతా మృతుల కుటుంబీకులు, వీళ్ళంతా కూడా ఇంకా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పోలీసులు సమాచారం అందించారు. వాళ్ళు కూడా కాసేపట్లోనే చేరుకుంటారు. అయితే వీళ్ళంతా కూడా డిగ్రీ, ఇంటర్ చదువుకున్న యువకులుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు అంతా జాబ్ కోసం మేము వెతుక్కుంటున్నాము, జాబ్ సెర్చింగ్లో ఉన్నామని చెప్పి కూడా ప్రాణాలతో బయటపడ్డ యువకుడు చెప్పిన పరిస్థితి అయితే మనం విన్నాం. ఆ ప్రాణాలతో బయటపడ్డ యువకుడు అయితే మనకు చెప్పిన విషయం ఏంటంటే, తమంతా కూడా అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తాను ఒక్కడు మాత్రము ప్రాణాలతో బయటపడ్డాను, కారు అద్దాలు పలుగొట్టుకొని డోర్ తీర్చుకొని అతి కష్టం మీద బయటపడ్డానని చెప్పి మనం విన్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో పోలీసులు కూడా ఈ కారును అయితే బయటకు తీసేందుకైతే ప్రయత్నిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.
ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ టీచర్ మీటింగ్ సర్కారీ బడుల్లోనూ జరగబోతోంది. ఒకే రోజు వేల ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు. బాపట్లలో చంద్రబాబు, లోకేష్, కడపలో పవన్ కళ్యాణ్ విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిదండ్రులతో ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం జరగనుంది. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 58,000కు పైగా ప్రజాప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ముచ్చటించి వారి ప్రగతి నివేదికలు పరిశీలిస్తారు. తరువాత తల్లిదండ్రులు పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు వింటారు. చంద్రబాబు, లోకేష్ పిల్లలతో కలిసి భోజనం చేస్తారు. 1901లో ఏర్పాటైన బాపట్ల పాఠశాల పూర్వ విద్యార్థుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించారు. ముఖ్యంగా ఈ పేరెంట్ టీచర్ అసోసియేషన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకు, తల్లిదండ్రులకు మరియు టీచర్లకు మధ్య ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాలని చెప్పేసిందే. తద్వారా పిల్లవాళ్ళలో ఉన్న సమస్య ఏదైనా కూడా అది తల్లిదండ్రులకు తెలిసిందైతే ఉపాధ్యాయుని చెప్పాలి, అది ఉపాధ్యాయునికి తెలిసిందైతే తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఈ విధంగా ఇద్దరు సమన్వయం చేసుకుని పిల్లవాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్కు వాళ్ళు దోహదం చేయాలనే ఉద్దేశంతో ఈ మెగా పీటీఎం ఉద్దేశింపబడింది. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి తనను ఆహ్వానించినందుకు పాఠశాల యాజమాన్య కమిటీకి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్నారు. పిల్లలు కూడా విద్యాశాఖ మంత్రిని పాఠశాల కోసం కొన్ని సౌకర్యాలు అడిగేందుకు చిట్టా సిద్ధం చేసుకున్నారు. మాకు లైబ్రరీ కావాలి, కంప్యూటర్ అది కావాలి, మా టాయిలెట్స్ మంచిగా ఉండాలి, అవన్నీ చెప్తాం సార్. మా స్కూల్ బిల్డింగ్ బాగు చేయించాలని ఉంది, వాష్రూమ్స్ బాగా ఉండాలి, ల్యాబ్ కంప్యూటర్ కావాలని. ల్యాబ్ కంప్యూటర్ ఉంటే చదువుకోవడానికి ఏమైనా యూజ్ చేసుకోవడానికి బాగుండిద్దని, మాకు కాకుండా వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యిద్దని. ఫ్యూచర్లో కంప్యూటర్ ఉంటే బాగుండిద్ది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సరైన వేదికని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే దానికి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది, దానికి ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది, అది ఇంప్రూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ అదే. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద స్కూల్స్, ఇన్ ద ఎడ్యుకేషన్, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. మొత్తం ఈ ఓవరాల్గా ఈ స్కూల్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, లోకల్ సపోర్ట్ డోనర్స్ ఏం చేయవలసిన ఉంటుంది. సో అలాంటి ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెసెస్, నెసెసిటీస్ కూడా అసెస్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసీ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్నీ డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా అలాంటి స్కూల్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్ళబోతుంది. నెల్లూరులో పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నెల్లూరు జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 9 గంటలకే ప్రారంభమైంది. దాదాపు 2,600 పాఠశాలల్లో ఈ దాదాపు 5 లక్షల మంది ఇప్పటికే తల్లిదండ్రులు అందరూ కూడా అన్ని పాఠశాలల్లో ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రధానంగా మనం చూస్తున్న ప్రాంతం ఇది బీవీఎస్ ఎంఎస్ బాలికల ఉన్నత పాఠశాల. ఇది ఈ పాఠశాలలో మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. అదేవిధంగా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని ఈ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలా సమన్వయంతో విద్యార్థులకు ఉత్తమ ఫలితాలతో పాటు ఉన్నతంగా విద్యను ఎలా అందించాలి, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ పాఠశాలల్లో అనేది ప్రధానంగా వీటన్నిటి మీద కూడా ఒక చర్చ అనేది కొనసాగుతూ ఉన్నది. జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కూడా ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్ని పాఠశాలల్లో సమీక్ష చేస్తూ ఎక్కడ ఈ సమావేశాలు ఎలా కొనసాగుతున్నాయి అనే దాని మీదనే ఇక్కడ ఒక్కొక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ బీవీఎస్ ఉన్నత పాఠశాల, ఇది పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఈ చర్చ ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎలా చర్చను కొనసాగిస్తున్నారు? ముందు పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించి వాళ్ళకి ఉన్న సదుపాయాలు, పిల్లలకి ఏవేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని చెప్తాము. తర్వాత పేరెంట్స్ వచ్చేసి పిల్లల యొక్క ప్రోగ్రెస్, వాళ్ళ క్రమశిక్షణ గురించి వాళ్ళు కూడా కొంచెం బాధ్యత తీసుకునేలాగా చెప్తాము. తర్వాత మా స్కూల్లో ఉండేటువంటి వనరులన్నీ గురించి చెప్తాం.
పిల్లలకి అందరు వాళ్ళకి టీచర్స్కి పేరెంట్స్కి విద్యార్థుల ఉన్నారు, చెప్పండి. మీరు మేము ఈ స్కూల్లో 47 సంవత్సరాల క్రితం చదివాము. మా అప్పటికి ఇప్పటికి స్కూల్ అభివృద్ధిని చూసి, పిల్లల మార్కులు చూసి, నేషనల్లో గెలవడం చూసి మేము చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాము. ఇంత మంచి ప్రోగ్రాములు ఇలా చేస్తూ మా స్కూల్ ఇంకా ఎదగాలని, ఈ పిల్లలకి అందరికీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని, ఇంత మంచి ఆత్మీయ అభిమానమైన ఇట్లాంటి సమావేశం చేయడం ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అండి. ఇప్పుడు దాకా ఇంతవరకు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగడము. ఈ లోకేష్ బాబు గారికి, ఈ ప్రభుత్వంకి, నారాయణ సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎలాంటి మార్పులు కోరుకుంటారు? పాఠశాల బాగా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ తెలుపుతూ ఉండాలండి. వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది మంచిగా పేరెంట్స్కి తెలపడం వల్ల ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో చూసుకుంటారని, నేను ఒక పూర్వ విద్యార్థిగా ఇక్కడ టీచర్స్ అనుబంధం చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ స్కూల్ అయినా పిల్లలతో చాలా అనుబంధంగా ఉంటారు. ఆటలు, పాటలు మరియు చదువులో అన్ని రంగాలలో ఈ స్కూలు అభివృద్ధి బాగుంటుందండి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇంటింటికి తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జలజీవన్ పథకం అమల్లో అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యదర్శి నుంచి అన్ని విభాగాల్లో ఉదాసీనతే కనిపిస్తోంది. గత 5 ఏళ్లలో ప్రారంభించని పనులు రద్దు చేసి కొత్త డిపిఆర్లు రూపొందించడంలో కాలయాపన చేస్తున్నారు. వచ్చే 45 రోజుల్లో డిపిఆర్లు సిద్ధమవుతాయని తాపీగా చెబుతున్నారు. వైసీపీ హయాంలో జల్ జీవన్ మిషన్ పథకం పనులు కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా చేపట్టారు. కుళాయిల ద్వారా నీటి సరఫరా కోసం గ్రామాల్లో పలుచోట్ల బోర్లు తవ్వించారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటినప్పుడు బోర్లు పనిచేయకపోతే నీటి సరఫరా సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనుల్ని జలాశయాలతో అనుసంధానించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటి లభ్యత ఉన్న జలాశయాల్ని గుర్తించాలని అధికారులకు నిర్దేశించింది. ఇందుకోసం 13 జిల్లాల్లో 40,000 కోట్ల విలువైన పనులకు 13 డిపిఆర్లు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు 3 నెలల క్రితమే అధికారుల్ని ఆదేశించారు. అక్టోబర్లోనే టెండర్లు పిలిచినా డిపిఆర్ల తయారీకి కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయలేదు. ముందుగా గత 5 ఏళ్లలో ప్రారంభానికి నోచుకోని పనుల్ని రద్దు చేయాల్సి ఉంది. ఆయా రద్దు ప్రతిపాదనల్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎటూ తేల్చడం లేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి పేషీకి ఏ దస్త్రం వెళ్లినా సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ పథకం గడువు మరో 4 నెలల్లో ముగియనుంది. ఈలోగా సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం నుంచి అదనపు సాయం కోరి ప్రాజెక్టు గడువును మరో 2 ఏళ్లు పొడిగించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కానీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో చురుగ్గా కదరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం కల్పిస్తే తప్ప కదలిక వచ్చేలా లేదనే పరిస్థితి కనిపిస్తోంది. జల్ జీవన్ మిషన్ పనుల పునరుద్ధరణ ప్రారంభించని పనులు రద్దు చేసే ప్రక్రియ మొదలైందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెబుతున్నారు. ఏ పనులు రద్దు చేయాలి, వేటిని కొనసాగించాలనే పరిశీలన జరుగుతోందని, వచ్చే 35 నుంచి 45 రోజుల్లో డిపిఆర్లు సిద్ధమవుతాయని అంటున్నారు. గత 5 ఏళ్లలో సాగిన అవినీతి అరాచకాలను వెలికితీస్తున్న చంద్రబాబుకు వైసీపీ నేతలు ప్రాణహాని తలపెట్టే ప్రమాదం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ఆనం హితవు పలికారు. కాకినాడ పోర్ట్ సెజ్లో కేవీరావు వాటాను ఎకరా 29,000 రూపాయల చొప్పున లాక్కోవడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని నిలదీశారు. 2,000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు? ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి. 29,973 రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా 1 ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. చంద్రబాబు నాయుడు అంట కేవీరావుతో ములాఖాత్ అయి కుమ్ముక్కయ్యాడంట. ఇప్పుడు నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా. భయంతో చేయలే, భయంతో అమెరికా పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు సంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసేవాళ్ళు. కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు. కానీ మీరు వేసిన స్కెచ్ లో ఒకటే తప్పు. కేవీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు. కాబట్టే 41%కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తాం. దానికి సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడిని
రాగానే లోపలేస్తావా? వీళ్ళ మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అని భయం వేస్తుంది మాకు. వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం మీరందరూ గమనించాలి. అన్ని పత్రాలు సమర్పిస్తే 24 గంటల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలోని వివిధ లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా పార్కుల కోసమే వినియోగించాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నగరంలో పార్కుల సుందరీకరణను పూర్తి చేస్తామన్నారు. 2014 నుంచి 19 దాకా ఫస్ట్ ప్రయారిటీ నేను పార్కులకి సెంట్రల్ డివైడ్లకి ఇచ్చా. మళ్ళా రాగానే మొదలుపెట్టా. రాబోయే మార్చి 31కి సెంట్రల్ డివైడ్లన్నీ చక్కగా మంచి ఫ్లవరింగ్ ఇస్తాం. పార్కులన్నీ కూడా మార్చి 31కి అన్నిట్లో కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి ఉండే జిమ్ ఎక్విప్మెంట్ కానీ లేదా గ్రాస్ కానీ లేదా ఏంజ్ వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాం. అవి మెయింటైన్ చేయడానికి కూడా నెల్లూరులో ఉన్న వ్యాపారవేత్తల్ని, నెల్లూరు గడ్డలో పుట్టి పెరిగి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, వేరే దేశాల్లో ఉండేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మీడియా తరఫున, వాళ్ళు ముందుకొచ్చి ఆ పార్కులను మెయింటైన్ చేయండి. ఈ విధంగా నెల్లూరులో లేఅవుట్లలో పార్కులకు ఏదైతే స్థలాలు ఇచ్చారో పార్కులుగానే ఉండాలి. ఎవరైనా ఆక్యుపై చేస్తుంటే దయచేసి మీరు అవి వదిలేసేయండి. లేదంటే 2024 మన ఏదైతే బిల్లు పాస్ అయిందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఎన్డీపీఎస్ కింద నమోదు చేసిన కేసుల దర్యాప్తులో పురోగతి ఉండటం లేదని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేస్తున్నారని, నెలలు గడుస్తున్నా వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడం లేదని ఆక్షేపించింది. దర్యాప్తులో పురోగతి లేకుండా నిందితులను రోజుల తరబడి జైళ్లలో ఉంచుతూ ప్రజాధనాన్ని వారి కోసం వెచ్చించడం ఎందుకని ప్రశ్నించింది. నెలల తరబడి దర్యాప్తులో పురోగతి లేకుండా నిందితుల బెయిల్ పిటిషన్ తోసిపుచ్చాలని పోలీసులు కోరడం సబబు కాదని హైకోర్టు పేర్కొంది.